రద్దు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను, రద్దు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను, రద్దు చేయాలి పెంచిన డీజిల్ పన్నును, రద్దు చేయాలి పెంచిన డీజిల్ ధరలను. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ పై 50 రూపాయలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకి రుణమాఫీలు బకాయిలు చేస్తూ పేద ప్రజలపై ఈ విధంగా భారాన్ని మోపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అనేక భారాలు మోపుతున్నటువంటి నేపథ్యంలో పెంచినటువంటి గ్యాస్ ధర మరింత భారం కాబోతూ ఉంది. ఒకవైపు అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గుతూ ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం భారతదేశంలో ఈ రకంగా గ్యాస్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటికైనా గ్యాస్ ధరలు తగ్గించాలి, లేదంటే కనుక ప్రజాగ్రహానికి ముందు గురికాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తాం. ధర పెంచడం అనేది అన్యాయం. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి వాగ్దానానికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు చూస్తే ఆకాశాన్ని అంటినాయి, వాళ్ళ ఆచరణ చూస్తే పాతాళంలోకి వెళ్తూ ఉంది. గ్యాస్ ధర 50 రూపాయలు పెంచితే మోడీ ప్రభుత్వాన్ని కనీసం నోరిప్పి మాట్లాడలేనటువంటి ఆ ధైర్యం లేనటువంటి వాళ్ళు మీరు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటాయా? ఏమన్నా అర్థం ఉందా దీనికి? పెట్రోలు డీజిల్ మీద పన్నులు పెంచుతూ ఉంటే బ్యారెల్ ధర తగ్గింది, ఇక్కడ తగ్గాలి, జాతీయ మార్కెట్లో తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. అయినా సరే పెట్రోలు డీజిల్ మీద కొత్తగా పన్నులు వేసేదానికి పూనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఎంతమాత్రం కూడా క్షంతవ్యం కాదు. పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరల్ని తక్షణం పెంచినటువంటి వాటిని రద్దు చేయాలి, ఉపసంహరించాలి. లేనట్లయితే భవిష్యత్తులో పోరాటం తీవ్రమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రశ్నించండి అని చెప్పినటువంటి పెద్ద మనిషి డిప్యూటీ ముఖ్యమంత్రి మోడీ గారి కుడి చేయిలాగా ఉన్నాడు, చంద్రబాబు గారు ఎడం చేయిలాగా ఉన్నాడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కుడి చేయి ఎడం చేయిగా ఉండి కుడికాలు ఎడంకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన చూస్తే ఉత్తపోస్తూ ఉన్నారు మీరు. అందుకని అటువంటి కార్యక్రమం లేకుండా తక్షణం పెంచినటువంటి దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను, రద్దు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను, రద్దు చేయాలి పెంచిన డీజిల్ పన్నును, రద్దు చేయాలి పెంచిన డీజిల్ ధరలను.